మీకు తెలుసా మనం హైడ్రేట్‌గా ఉండాలంటే డైలీ ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయాలని? ఎంతో నేను చెప్తా వినండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన బాడీలో 2 విధాలుగా వాటర్ లాస్ అనేది అవుతుంది. అదేంటంటే సెన్సిబుల్ అండ్ ఇన్‌సెన్సిబుల్. సెన్సిబుల్‌లో వచ్చేసరికి యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా అండ్ డైజెషన్ ద్వారా మనకు వాటర్ లాస్ అనేది అవుతది. యూరిన్ ద్వారా అయ్యే వాటర్ లాస్ ఎంతంటే 1.5 లీటర్స్ పర్ డైలీ. డైలీ అయ్యేది 1.5 లీటర్స్. అండ్ స్వెట్ ద్వారా వచ్చేసరికి 100 ఎంఎల్ నుంచి 2.5 లీటర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ యాక్టివిటీ. మనం ఏం చేస్తున్నాం అనేది. రెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నామా? లేదంటే యాక్టివిటీ పీరియడ్‌లో ఉన్నామా? దాన్ని బట్టి మన వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. అండ్ డైజెషన్ వచ్చేసరికి మనం తినే ఫుడ్ డైజెషన్ అవ్వాలన్నా సరే కొంత అమౌంట్ అన్న వాటర్ తీసుకుంటది. ఆ ఎంత అమౌంట్ అంటే 100 ఎంఎల్ అనేది ఉంటది. అండ్ కమింగ్ టు ఇన్సెన్సిబుల్. ఇన్సెన్సిబుల్‌లో వచ్చేసరికి బ్రీతింగ్ ద్వారా అంటే మన లంగ్స్ తీసుకుంటే ఎంత అంటే 1.5 లీటర్స్ అన్న వాటర్‌ని అది తీసుకుంటది. అది ఎలా అంటే మనం బ్రీత్ చేసేటప్పుడు వచ్చే ఎయిర్‌ని మన లంగ్స్ ఫిల్టర్ చేయాలి. సో, ఆ ఫిల్టర్ చేయడానికి కొంత అమౌంట్ ఉన్న వాటర్ తీసుకుంటది. అది 1.5 లీటర్. అండ్ కమింగ్ టు స్కిన్ హైడ్రేట్. మన స్కిన్ హైడ్రేట్ అవ్వాలన్నా సరే డైలీ కొంత వాటర్‌ని కావాలి. అది ఎంత అంటే 100 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్ ఉంటది. సో, ఆన్ యావరేజ్ చూసుకుంటే డైలీ మన బాడీలో 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకుంటది. సో, నువ్వు ఎక్సర్‌సైజ్‌కి వెళ్ళిన వాడివైనా, ఎక్సర్‌సైజ్ చేయకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ చేసినా, చేయకపోయినా డైలీ మనం 3 లీటర్స్ ఎంత 3 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ అనేది చేయాలి డైలీ. థాంక్ యూ.